ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వము ఒక మద్యం పాలసీలో బార్ పాలసీ విధానంలో మంత్రిమండలి ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే 840 బార్లకు పర్మిట్లు రూమ్ పర్మిట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క బార్కి 4 లైసెన్సులు. ఇది ఈనాడు పేపర్లోనే ఈరోజు వచ్చింది. ఒక్కొక్క బార్కి ఒక రూమ్ పర్మిట్కి 4 కావాలి చెప్పి 4 దరఖాస్తులు మేము చెప్తున్నామని చెప్పింది. ఒక్కొక్క దరఖాస్తు ఒక్కొక్క రూమ్కి కూడా రూమ్ పర్మిట్కి కూడా ఒక జనాభా ప్రాతిపదికన చెప్తున్నామని చెప్పి చెప్పింది. 35,000 జనాభా ఉంటే ఒక 50,000 జనాభా ఉంటే 35 లక్షలు, 50,000 దాటితే 50 లక్షలు, 50 లక్షలు, ఇంకా 5 లక్షల జనాభా ప్రాతిపదికన దాటితే 75 లక్షలు లైసెన్స్ ఫీజు మేము నిర్ణయిస్తున్నామని చెప్పారు. దీంట్లోనే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈ బార్లకి రూమ్ పర్మిట్లు ఎందుకు ఇచ్చారు అన్నది. డబ్బు కోసమే, ఆదాయం కోసమే, మద్యం మీద ఆదాయం కోసమే. ఆయన మొదట్లో రాగానే మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అమలు చేసింది మద్యం. దాన్ని ఏది సంక్షేమ పథకాలు చాలా చెప్పారు ఆయన. ఒక 6 సూపర్ 6 పథకాలు, 176 మామూలు పథకాలు ఎన్నో చెప్పారు. కానీ మొట్టమొదట ఆదాయమే ప్రధానంగా చూసుకుని కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కూడా షాపులు పంచుకునే విధంగా గత ప్రభుత్వాన్ని అనేకం విమర్శించారు ఆయన. ఈ మద్యం పాలసీలు, మద్యం తాగి చనిపోయారు, ఎంతమంది అనారోగ్యవంతులయ్యారు. ప్రతి మీటింగ్లో కూడా ఫలానా గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల వల్లనే ఆ గత ప్రభుత్వాన్ని తలుచుకోవడమే ఆయనకి సంవత్సరం పాటు మొన్నటి దాకా సరిపోయింది. కానీ ఆయన ఏం చేశారు? నిజమే గత ప్రభుత్వం, అది వదిలేయండి, పోనీ వైఫల్యం ఆయన పద్ధతిగా చూసుకుంటే వైఫల్యం చెంది. కానీ ఇప్పుడేం చేశారు? నూతన మద్యం పాలసీ తీసుకురావడం మహిళా సంఘాలుగా మేము ప్రగతిశీల మహిళా సంఘాలు, ఐక్య మహిళా సంఘాలుగా కూడా మేము వ్యతిరేకించాం. మీరు ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారు, షాపులు ఉన్నదాన్ని తగ్గించాలి, నియంత్రించాలి, నిషేధం వైపు తీసుకెళ్ళాలి, షాపులకు అలా చేయకూడదని చెప్పి మేము కొన్ని సూచనలు చేశాం. అసలు మహిళా సంఘాలు ప్రజల అభిప్రాయాలు దానికి ఏమాత్రం విలువలు ఇవ్వకుండా, కట్టుబడకుండా వాళ్ళు ఏం చేయాలనుకున్నారో చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు. 3 పార్టీలు కలిసి షాపులన్నీ కూడా దొంగల ఊళ్ళు పంచుకున్నారు. అప్పుడు ఈ రోజున బార్కి రూమ్ పర్మిట్లు ఇస్తున్నారు. 840 బార్లకి రూమ్ పర్మిట్లు అంటున్నారు. ఇది కూడా డబ్బే, ఆదాయం కోసమే. సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నారో, సంపదని సృష్టించి సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాం, గత ప్రభుత్వం వలె మేము కాదు అని డంకా బజాయించి చెప్పారు ఆయన. కానీ అలా చేశారా? అలా చేయలేదు. ఆ సంపద సృష్టించడం కాదు, ప్రజల సంపదని, ప్రజల ఆస్తుల్ని, ప్రజల భూముల్ని, ప్రజల ఆరోగ్యాన్ని అన్నిటినీ కూడా ఆయన పణంగా తీసుకుని ఆలోచనలో పడేసేటట్టు చేస్తున్నారు. ఒక భూముల విషయం తీసుకుని ఏదైనా సంపదని సృష్టించడం కాదు, సంపద దోచుకోవడం. తన కార్పొరేట్లు, తన 3 పార్టీలు సంపద దోచుకునేటట్టు, 3 పార్టీల స్నేహితులు, లేకపోతే కార్పొరేట్ కంపెనీలకి దోచుకునేటట్టు చూస్తున్నారు. కరేడు భూముల, లేకపోతే ఇంకోట అమరావతి, ఇంకోట అన్నీ ఒక తూర్పుగోదావరిలో ఈ జోన, లేకపోతే శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్టా, ఇవన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయంటే సంపద దోచుకోవడమే ఆయన ఉద్దేశం. వర్షా కంపెనీ విశాఖపట్నంలో ఊరు పేరు లేని వర్షా కంపెనీకి భూములు ఇవ్వడం, తక్కువ లీజుకి. ఇప్పుడు మన విజయవాడలో చూసుకుంటే ఆర్టీసీ ల్యాండ్ని తీసుకొని లులు మాల్కి ఇవ్వడం అనేది నిజంగా ఎంత నీచమైన పని అంటే, ఆయన చెప్తున్నాడు కాబట్టి మనం చెప్తున్నాం. సంపద సృష్టించి మేము ప్రజలకి మేలు చేస్తాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి ఏ పని చేసినా ఆయన అభివృద్ధి పేరు అభివృద్ధి అంటారు. కానీ ఇది అభివృద్ధి ఎవరికి అభివృద్ధి అని ఆలోచించాలి. ప్రజలకు అభివృద్ధి చేసే ప్రభుత్వాలు, పాలకులు. ఆయన అయితే కాదు, విజనరీ అంటాడు ఆయన. విజనరీతో చేసేదైనా. ఇప్పుడు ఆ మద్యం ద్వారా అదే ఛిద్రమవుతున్నాయి కుటుంబాలన్నీ మద్యం వలన. ఆయనకి తెలీదా? 40 సంవత్సరాలు విజనరీ అంటున్నారు. ఆయనకు అన్నీ తెలుసు. కానీ ప్రజల్ని దోచుకోవడమే ఆయనకు కావాల్సింది, సంపదను పోగు చేసుకోవడమే కావాల్సింది. దానిలో మట్టుకు ఆయన విజనరీ ఖచ్చితంగా చూపిస్తున్నాడని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘం భావిస్తున్నాం. ఈ బార్లకి రూమ్ పర్మిట్లు ఇచ్చి ఇంకొంచెం ఆయన ఆశాస్పదంగా ఉంది. దీనికి మీరు ఎందుకు పర్మిట్లు ఇస్తున్నారు, బార్లకి రూమ్లు ఎందుకు ఇస్తున్నారు అని అంటే, ఈ బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తాగి ఇదవుతున్నారు, బహిరంగ ప్రదేశాలంతా శాంతి సమస్యలకు భద్రత లోపిస్తుందని చెప్పి మేము అందుకే రూమ్ పర్మిట్. నిజంగా ఇది ఎవరైనా చెప్తే నవ్వుతారు. అసలు ఈవేళ ఈనాడు పేపర్లోనే వచ్చింది ఈ విషయం ఆయన చెప్పడం. ఎంత సిగ్గుచేటైన విషయం అంటే, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయంట. శాంతి భద్రతల సమస్యలు అంటే నువ్వు కూర్చొని తాగు,
మొత్తంగా మీ షాపులకి అన్నిటికీ బెల్ట్ షాప్కి బెల్ట్ షాపులు ఇవన్నీ నియంత్రించమని మేము చెప్తున్నాం. సంపూర్ణ మద్య నిషేధం వైపుగా నియంత్రిస్తూ తీసుకెళ్లాలని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రూమ్ పర్మిట్లని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని సంపదని సృష్టించండి, అభివృద్ధి చేయండి, ప్రజలకి సంక్షేమ పథకాలు అమలు చేయండి. మీరు ఏదైతే ఇప్పుడు అన్నారు, ఇప్పుడు ఫ్రీ బస్సు చెప్పారు. ఆ ఫ్రీ బస్సు కూడా దానికి ఎన్ని మెలికలు పెట్టాలో అన్ని మెలికలు పెడుతున్నారు. ఇంతవరకు ఆడబిడ్డ పథకం అనేది లేదు. మీరు ఏది ఇచ్చినా దాంట్లో కొర్రీలే చూపెడుతున్నారు. ఒక మద్యం విషయంలోనే మీరు చక్కగా దీన్ని అమలు చేసుకుంటున్నారు. మీకు ఇది ఆదాయం మార్గం కాబట్టి. ఇది ఆదాయం మార్గం కాదు. ప్రజల సంక్షేమం చూడండి. ఎన్ని ప్రభుత్వాలు, ఎన్ని కుటుంబాలు ఛిద్రమవుతున్నాయో మద్యం వలన. మీరు ఆలోచించి దీన్ని మేము ప్రగతిశీల మహిళా సంఘం వ్యతిరేకిస్తున్నాం.